వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు, ఎమిరెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నమస్తే సార్. సార్, ఇప్పుడు నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకోండి. నాకు కంప్లీట్గా ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎన్ని రోజుల్లో మాట్లాడగలుగుతాను? అంటే మీకు ఇంగ్లీష్ రాదు అని అన్నారు కదా, రాయడం రాదన్నారా లేకపోతే అసలు ఏది చదవడం రాదు రాదన్నారు? నాకు. ఫర్ సపోజ్ నాకు అసలు ఏం తెలీదు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే, నేర్చుకోవడం ఎలా, రావడం ఎలా, ఎలా మాట్లాడాలి, ఎన్ని రోజులు పడుతుంది? మాట్లాడడం నేర్చుకోవాలి. మీకు అసలు ఏమి రాదు. నేను ఇప్పుడు మీరు నన్ను అడిగితే నాకే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనుకుందాం, లేకపోతే నేను చాలా మందికి తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేశారు, ఇలాగే మీలాగే అడిగారు నన్ను, సార్ నాకు ఏమీ రాదు, అసలు చదవడము రాదు, రాయడము రాదు, మరి నాకు ఎంత టైం పడుతుంది అంటే, నేనైతే అంటాను ఏంటంటే ఒక 1 year పట్టొచ్చేమో అంటాను. చదవడం రాయడం రాదంటే ముందు నుండి నేర్పించాలి. 1 year పట్టొచ్చు. అండ్ ఐ టెల్ హిమ్ డైరెక్ట్లీ, అది కూడా గ్యారంటీ అయితే చెప్పలేము. నేను గ్యారంటీ 100% షూర్ అని. కొంతమంది ఈ పోస్టర్ పెడుతుంటారు, ఛాలెంజ్ చేస్తున్నా, నేను మీకు నేర్పిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా, ఇటువంటివి నేను చేయను. నేను అస్సలు చేయను. మీరు అసలు రాదంటున్నారు, మీరు అసలు రాదంటున్నారు కాబట్టి మరి మీకు స్టార్టింగ్ నుండి నేర్పించాలి అంటే నాకు ఎంత టైం అవ్వాలి? ఒకవేళ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదవడం రాయడం వస్తుంది, ఓకే, there are many political leaders, there are many celebrities, there are many film stars. చాలా మంది, అందరూ ఫిల్మ్ స్టార్స్, అందరూ పొలిటికల్ లీడర్స్, బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్, they have a lot of property and they have a lot of name in this society, in present society. ఈ ప్రజెంట్ సొసైటీలో అంత నేమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, స్టేజ్ మీదకి వెళ్ళేసి నేను అవార్డు తీసుకుంటాను కదా, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటారా లేదా? అనుకుంటారు కదా. ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి అతను ఏమంటాడు, నాకు చదవడం రాయడం వస్తుందంట. మీరైతే అసలు చదవడం రాయడం రాదన్నారు. రాదు అంటే మాత్రం నేను 1 year అవుతుంది, లేదా చెప్పలేము కూడా. అది కూడా నేను ఐ విల్ ట్రై మై బెస్ట్, అన్ని విధాలుగా చూస్తాను, బట్ ఒక 1 year అయితే మీరు కష్టపడాలి. సరే, నువ్వు అటెండ్ అయిపోయి నా దగ్గరకు వచ్చేసి కూర్చొని 1 గంట సేపు కూర్చొని వెళ్ళిపోయి నేను ఏది చెప్తే అది రాసుకొని వెళ్ళిపోతే 1 year కాదు, 10 years అయినా రాదేమో. దట్ పర్సన్ షుడ్ ప్రాక్టీస్ ఆల్వేస్. ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు సార్, లేదు సార్, కంప్లీట్లీ ఐ డెడికేట్ మై టైమ్ టు దిస్. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదే చేస్తాను. నాకు చాలా డబ్బు ఉంది, నాకు పని చేయాల్సిన పని లేదు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాది ఇదే పని. నేను అంటానేమో, సరే అలా ప్రాక్టీస్ చేస్తే ఒక 6 months అవ్వచ్చు, సరే చాలా కష్టపడితే అందులోనూ ప్రొనౌన్సియేషన్ ఉంది, అవన్నీ తెలియాలి, అన్నీ నేర్పించాలి, ప్రక్కన చాలా కష్టపడాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ అనేది. ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి పాయింట్ చెప్తున్నాను నేను. అదే ఒకవేళ చదవడం రాయడం వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి చాలా కోట్ల డబ్బులు ఉన్నాయి, ఈజ్ అ మల్టీ మిలియనియర్, యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్. చాలా డబ్బులు ఉండి నేను ఏదో తెలుసు కాబట్టి ఏదో వచ్చారనుకోండి, నన్ను కలిశారు, సార్ అశోక్ సార్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది సార్, నెక్స్ట్ వీక్ నాకు అవార్డు ఇస్తున్నారు, ఒక మంచి అవార్డు, అది ఏదైనా అవార్డు ఉండొచ్చు, ఒక మంచి గవర్నమెంట్ వాళ్ళు అవార్డు ఇస్తున్నారు సార్, నేను చేసిన సర్వీస్కి, మరి నాకేమో ఇంగ్లీష్ రాదు సార్, బట్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దేర్, బట్ ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. స్పీకింగ్ ఇంగ్లీష్ నాకు రాదు. I can read and write. I will ask him, can you read and write? Yes sir, I can read and write. నెక్స్ట్ వీక్ నాకు ఫంక్షన్ ఉంది సార్, నేను అక్కడికి వెళ్ళేసి ఒక నెక్స్ట్ వీకే ఒక 10-15 minutes ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేదా 5 minutes మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించండి అని అన్నారు అనుకోండి. అతను డబ్బున్న వ్యక్తి కదా, నాతో ఏమంటాడంటే, కేర్ఫుల్గా వినండి, అతను ఏమంటాడంటే, నేను నెక్స్ట్ వీక్ మాట్లాడాలి సార్, మీకు ఎలాగో 7 days ఉంది, 6-7 days టైం ఉంది, మీకు నేను 50 లక్షలు ఇస్తాను, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించండి. 50 లక్షలు ఇప్పుడే ఇచ్చేస్తాను, నాకు నెక్స్ట్ వీక్ స్పీచ్ ఇచ్చేలాగా చేయండి అంటే నేను డెఫినెట్గా వద్దు అంటాను. ఓహ్ నేర్పించేస్తాను, ఇవ్వండి 50 లక్షలు అని చెప్పేసి అనే వ్యక్తిని కాదు నేను తీసుకోను. నేనేమంటానంటే, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తానంటున్నారు కదా, బాగా హార్డ్ వర్క్ చేయండి, నేర్చుకోండి, నాతోనే స్పెండ్ చేయండి. మీరు డైలీ ఒక
5 to 6 hours స్పెండ్ చేశారనుకోండి, ఎవ్రీడే యూ హ్యావ్ టు టాక్ టు మీ, ఎవ్రీడే యూ హ్యావ్ టు టాక్ టు మీ. అండ్ విచ్ లాంగ్వేజ్ డూ యూ యూజ్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు మీ? ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు? ఇంగ్లీషే యూజ్ చేయాలి. ఇంగ్లీష్. మీకు చదవడం రాయడం అయితే వస్తుంది, నేను చదివిపిస్తాను, రాయిస్తాను, అది చేస్తాను. 5 to 6 hours. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ మోర్ దాన్ దట్ 7-8 hours స్పెండ్ చేయండి నాతో. స్పెండ్ చేస్తే మీకు ఒక 40 days 45 daysలోనూ నేను నేర్పించగలుగుతాను, ఓకే, మాట్లాడించగలుగుతాను. అదైతే చేస్తాను. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి నేను సరే ఇవ్వండి నేను నేర్పిస్తాను అని చెప్పి అబద్ధం మాట్లాడే వ్యక్తిని అయితే కాదు. ఎవరైనా మీతో అన్నారనుకోండి, నేను వారంలో నేర్పిస్తాను, నేను 10 రోజుల్లో నేర్పిస్తాను అని ఎంత పెద్ద ఛాలెంజ్లు చేసినా ఇవన్నీ మనుషుల్ని చీట్ చేయడమే అవుతుంది. మీరే చెప్పండి, అసలు ఒక లాంగ్వేజ్, ఒక భాష నేర్చుకోవాలి. మీకు తమిళ్ వస్తుందా? రాదు. తమిళ్ మీకు రావాలి అంటే 10 daysలో తమిళ్ నేర్చుకుంటాను అని మీరు చెప్పగలరా? చెప్పలేను. ఎందుకు? అది లాంగ్వేజ్, అది ఎలా చెప్తాం? అటువంటిది తమిళ్ అనేది మీకు తెలుసా? అసలు తమిళ్ అనేది వింటూ ఉంటే వస్తూ ఉంటుంది. మామూలుగా మీరు తమిళనాడుకి వెళ్ళండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి, యూ స్టార్ట్ స్పీకింగ్ తమిళ్. కానీ లాంగ్వేజెస్ లో అన్నిటికంటే కన్ఫ్యూజ్ చేసేది, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఇంగ్లీషే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈజీ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజెస్ వస్తాయి మనకు అనుకున్నప్పుడు, అది రావు అనుకున్నప్పుడు ఇంగ్లీష్ ఎలా వస్తుంది? అందులో చాలా విషయాలు ఉంటాయి. కొంతమంది ఈ జుట్టు పిక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం సార్ ఇది అర్థం కాదు, ఏం కాదు, ఐతో ఒకటి అంటారు, ఈతో ఒకటి అంటారు, షీతో ఒకటి, అన్ని ఏంటో అర్థం కాదు అంటారు. అది నిజమే, అది కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి అందులో. అందుకనే నేను చెప్తాను, టైం అవుతుంది. ఎవ్వరికి కూడా 5 days 6 days 1 week 10 daysలో రావడం అంటే ఉండదు. సో అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే అవి జస్ట్ ట్రిక్స్ మాత్రమే. అవి ఏమన్నా వాళ్ళకేమన్నా తెలుసేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో, కానీ నేనైతే చేయను. ఓకే, సో యాడ్ ఆన్ దిస్ ఫర్ దిస్ క్వశ్చన్, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, నేర్పిస్తాము అని కొంతమంది అంటారు కదా, పోస్టర్స్ కూడా చూస్తాము. దానికి ఆన్సర్ నిజంగానే 30 daysలో ఇస్తారా? వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది మీరు స్టూడెంట్స్ని అడగాలి. అంతేనా? నిజంగానే 30 days అన్నప్పుడు, బికాస్ దే క్లెయిమ్ ఇట్ కదా 30 daysలో మీకు ఇంగ్లీష్ అని చెప్పేసి. నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అంటారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు, కొంతమంది బాండ్ పేపర్ రాస్తారు. ఐ నో పర్సనల్లీ, నాకు తెలుసు అది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది ఎవరైనా విన్నారు అనుకోండి. ఎందుకంటే అశోక్ చక్రవర్తి అంటే కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలుసు, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా తెలుసు. కానీ వాళ్ళు చేసే పనులు నాకు నచ్చవు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఏదో చెప్పి చేశారనుకోండి, నా గురించి వాళ్ళు అనుకోవచ్చు అనమాట, ఇదిగో ఈసారి నా గురించే మాట్లాడుతున్నాడు. ఏమైనా ఒకవేళ రాంగ్ కామెంట్ వచ్చింది, నెగటివ్ కామెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఉండి ఏదైనా వచ్చి ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, ఇది 10 daysలో 20 daysలో వచ్చేది కాదు లాంగ్వేజ్. కానీ అలా చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇంకొకటి వీళ్ళు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు అంటుంటే ఒకటి గుర్తు వచ్చింది, మహానటి సినిమాలో లైక్ కీర్తి సురేష్ సావిత్రి రోల్ ప్లే చేసేటప్పుడు మూవీలో, నాకు తమిళే రాదు, తమిళ ఎలా మాట్లాడాలి అంటుంది. దెన్ ఐ విల్ సే, నేర్చుకోవాలి అంటే జీవించాలి, దాంట్లో మనుషులతో తిరగాలి అంటారు. సో అది కరెక్ట్, అంతేనా? అంతే, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మీరు కూడా దాంతో కలిసి తిరగాలి. ఎగ్జాక్ట్లీ, ఆ లాంగ్వేజ్ తో ఉండాలి, ఆ లాంగ్వేజ్ తో స్పెండ్ చేయాలి. ఈవెన్ యూ కెన్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నన్ను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోవాలి మీరు. అప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి, అప్పుడు మీకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు క్లాస్కి వస్తారు, ఒక రోజు వస్తారు, ఒక 1 hour 2 hours అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. సడన్ గా ఓ ఫంక్షన్ వస్తుంది, మీ ఇంట్లో మీ కజిన్ వాళ్ళ మ్యారేజ్, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్, అవి కూడా సడన్ గా కొంతమందికి ఏమవుతుంది, వాళ్ళ తాత చనిపోతాడు, వాళ్ళ నాన్నమ్మకి సీరియస్ ఉంటుంది, ఇటువంటివి జరుగుతుంటాయి. జరిగి వాడు ఏం చేస్తాడు, ఒకటే రోజు అటెండ్ అవుతాడు, ఓ 4 రోజుల తర్వాత వస్తాడు, సరే ఏం సార్ నాకు వస్తలేదు అంటే ఎట్లా వస్తుంది? పబ్లిక్ ఇలా ఉండేసరికి ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉన్న ఈ చెప్పే వాళ్ళు కూడా వాళ్ళని క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. దే ఆర్ నాట్, ఇఫ్ దే ఆర్ నాట్ కరెక్ట్, హౌ కెన్ దీస్ పీపుల్ బీ కరెక్ట్?
కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే. థ్యాంక్ యూ.